ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను పరిశీలించటం సాధ్యం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి రూలింగ్. జగన్మోహన్ రెడ్డి గారు తనని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్కి గతంలో లెటర్ రాసిన విషయం తెలిసిందే. దాని మీద ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ఏమిటా రూలింగ్ అంటే, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న కోరికని మన్నించడం సాధ్యం కాదు అని 4 పేజీల రూలింగ్ ఇచ్చారు ఆయన. 16వ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు గురించి స్పీకర్ రూలింగ్ అని ఇవాల్టి డేట్తో మార్చి 5వ తేదీ డేట్తో ఈ రూలింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 24/6/2024 తేదీతోటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ పర్పస్ ఏంటంటే, తనని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అని. అయితే ఇందులో అయ్యన్న పాత్రుడు గారు ఏం రాశారంటే, ఆ లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపుల మయం. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయం గమనించాలి. అంటే క్లియర్గా నాకు ప్రతిపక్ష నేత హోదా రావాలి, నాకు అర్హత ఉంది కాబట్టి ఇవ్వండి అనేది స్పెసిఫిక్గా లేదట. ఆ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. విచిత్రం ఏంటంటే, తనని ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ రూలింగ్లో ఏమంటారంటే, అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టులో, అది అసలు విచారణకు అర్హత కలిగి ఉందా లేదా అని నిర్ధారించేటువంటి దశలోనే ఉంది ఇప్పటికీ. ఒక పాయింట్. రెండవది, ఆ పిటిషన్లో వైఎస్ జగన్ స్పీకర్ని అట్లాగే శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని చెప్పి అడ్వకేట్ జనరల్ చేసినటువంటి సూచనతోటి గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రతివాదులు కాదు, ప్రతివాదులు చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఏం రాశారంటే, ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలికి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను, కానీ ఇటీవల కాలంలో ఈ అంశం మీద వైఎస్ జగన్ ఇంకా వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినాయి. గౌరవ హైకోర్టు స్పీకర్కి సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ని ఆదేశించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్కి విచారణకి అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణే కాలేదు అని చెప్పి ఈ రూలింగ్లో రాశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చెవాకులు అసత్యాలు గందరగోళానికి దారితీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అన్నారు. ఇందులో కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చారు అయ్యన్న పాత్రుడు గారు. అదేంటంటే, కొత్త శాసనసభ ఏర్పాటైనప్పుడు సాంప్రదాయాలకు భిన్నంగా ప్రతిపక్షానికి చెందిన తనను చివర ప్రమాణ స్వీకారం చేయించారు అనేటువంటి ఆరోపణ చేశాడు జగన్. 21/6/2024 తేదీ నాడు ఏపీ శాసనసభలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు అని చెప్తున్నారు. ఎట్లా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. అంతేకాదు, గతంలో అంటే 95లో కూడా ఈ విధంగా ప్రతిపక్ష హోదా కలిగిన నేత లేడు. అప్పుడు కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, అసలు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 అంటే దాదాపు శాసనసభ సమావేశం అయిన తర్వాత 5 రోజుల వరకు స్పీకర్ గారి సచివాలయానికి తెలపనే లేదు. కాబట్టి స్పీకర్ ఎన్నిక జరగకముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అనేది. ఇక అసలు విషయం, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు హోదా ఇవ్వడం లేదు అనే దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. దీని గురించి గతంలో నేను కూడా చాలా మాట్లాడాను. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు గతంలో ఉన్న సాంప్రదాయాలను బట్టి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా వివరించాను. ఈ రూలింగ్లో కూడా స్పీకర్ గారు కూడా అవే విషయాలను మెన్షన్ చేశారు. ఒకటేంటంటే, ఒక పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా సభాపతి అంటే స్పీకర్ కల్పించే విషయంలో ఆయన నిర్ణయానికి అంటే స్పీకర్ నిర్ణయానికి తిరుగుండదు, ఆయనదే ఫైనల్ డెసిషన్. ఈ విషయాన్ని సెక్షన్ 12B చెప్తోంది అనేది ఒకటి. ఆ తర్వాత జీవి మౌలాంకర్ గారు అప్పటి లోక్సభ స్పీకర్ ఆయన కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు దీనికి సంబంధించి.
ఆ లోక్సభ డైరెక్షన్ 121లో ఏమనుంది? సి, సభ సమావేశం కావడానికి అవసరమైన కోరంకు కనీసం సరిసమానంగా, అంటే సభలో మొత్తం సభ్యుల్లో 1/10 సంఖ్యాబలం తప్పకుండా ఉండాలి. అంటే కోరానికి ఎంత అవసరమో, కోరం అంటే సభ సమావేశం కావాలంటే కనీసం ఇంతమంది సభ్యులు ఉండాలి అనేది ఒక రూలు. దాన్ని కోరం అంటారు. సో కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు ప్రతిపక్షానికి ఉండాలి. అప్పుడే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది ఆ గ్రూప్ నాయకుడికి. ఆ రూల్ని ఉల్లంఘించారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీటి గురించి నేను గతంలో కూడా మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్లో 1972-77 మధ్యకాలంలో, అట్లాగే ఆ తర్వాత 1994-99 మధ్యకాలంలో, 94-99 అంటే ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు 94లో, ఆ టైంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు కనుక ఎవ్వరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కల. సో గతంలో జరిగింది ఇదే విధంగా. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే జరగడం లేదు. అట్లాగే 5, 7, 8, 16, 17 లోక్సభలలో కూడా ఈ 10% సూత్రాన్ని పాటించడం వల్ల ప్రతిపక్ష నాయకుడిగా ఎవ్వరూ కూడా గుర్తింపు పొందలేకపోయారు. అక్కడ దాకా ఎందుకు, పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో 21/2019 ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపించారు. కానీ కొద్ది నెలల తర్వాత, అంటే 9/6/2019 అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట, అప్పుడు సభలో ఆ ప్రతిపక్షపు సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే కాంగ్రెస్ వాళ్ళకి 10% కంటే తగ్గిపోయింది. చాలామంది వెళ్ళి చేరిపోయారు కదా బీఆర్ఎస్లో. దాంతో సభాపతి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అది ఈ మధ్యనే జరిగింది తెలంగాణలో. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తన లేఖలో పేర్కొన్న కొన్ని విషయాలు అసత్యాలు అని కూడా ఈ రూలింగ్లో అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు నేను 1994లో ఎన్టీఆర్ గెలిచినప్పుడు, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్కి హౌస్లో 10% సీట్లు రాలేదు. అందువల్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా శాసనసభలో ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష నేత హోదా దక్కల. దీన్ని చాలామంది ట్విస్ట్ చేసి మాట్లాడారు. ఇది వాస్తవం. దాన్ని ఇప్పుడు ఈ రూలింగ్లో అయ్యన్న పాత్రుడు గారు మెన్షన్ చేశారు. పి జనార్దన్ రెడ్డికి 1994లో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. పి జనార్దన్ రెడ్డిని అప్పటి సభాపతి భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి ఉపనాయకుడిగా మాత్రమే గుర్తించారు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి తన లేఖలో. అది కూడా తప్పు. అదేంటంటే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా కూడా అప్పట్లో పి ఉపేంద్రకి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించింది అని రాశారు. అది కూడా తప్పని చెప్పి నేను గతంలోనే నా వీడియోలో చెప్పాను. ఇప్పుడు స్పీకర్ గారు ఇందులో ఏమంటారు, పి ఉపేంద్రను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూప్ నాయకుడిగా మాత్రమే గుర్తించారు, నాట్ యాజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సో చివరిగా ఏమంటారంటే, ఈ వాస్తవాలని సాంప్రదాయాలని దృష్టిలో పెట్టుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎలా తెలుసో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. 2019 జూన్ 13వ తేదీన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం అన్నారు. ఏం మాట్లాడారు ఆయన? ఇవి అసెంబ్లీ రికార్డులోనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. అంటే 10% సీట్లు లేక ఎమ్మెల్యేలు లేకపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని స్వయంగా జగన్ గారే చెప్పారు అప్పుడు. కాబట్టి ఆ విషయం ఆయనకి తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది యాక్చువల్గా సభా హక్కుల ఉల్లంఘన. అయినా కూడా జగన్ గారు ఇప్పటివరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను అని రాశారు. అని చివరిగా ఆయన రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్లో ఏమన్నారు? దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం పొరపాటు.
ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వజాలడు. అందుకే తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను పరిశీలించటం సాధ్యం కాదు. అది రూలింగ్. నిరాధారమైన ఊహాగానాలతో సాగిస్తున్న దుష్ప్రచారానికి తెరదించేందుకే ఈ రూలింగ్ ఇస్తున్నాను అని కూడా రాశారు. కాబట్టి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఉండబోదు అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దీనికి సంబంధించి కేసు వేశాడు. హైకోర్టు వారు ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి ఈ రూలింగ్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి. రెండవది, నాకు తెలిసి హైకోర్టు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడదు. ఆ నేపథ్యంలో హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతిపక్ష నేత హోదా కావాలి అన్న ఆయన కోరిక తీరే అవకాశం లేదు.